హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశం వాళ్ళ దేశ అధ్యక్షుడి కోసం చాలా డబ్బు అనేది ఖర్చు పెడుతుంది అతనికి సెక్యూరిటీ ఇచ్చే పరంగా. అయితే ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ లీడర్స్ మరియు చాలా పవర్ఫుల్ కలిగిన వ్యక్తులైన ఈ లీడర్స్కి ఎన్ని కోట్ల రూపాయలు అనేది వాళ్ళు సెక్యూరిటీగా ఖర్చు పెడతారు. వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం అయ్యే టైంలో హై టెక్నాలజీ ఉన్న ఫ్లైట్స్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో అత్యంత పవర్ఫుల్ అయిన కొన్ని దేశాలు వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ అనేది వాళ్ళ దేశ అధ్యక్షుడికి ఎలా ఇస్తారు, అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జెట్స్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు. మామూలుగానే అధ్యక్షుడు రోడ్డు మీద వెళ్ళటానికి అతనికి పెద్ద కాన్వే అనేది ఇస్తారు. దీనికోసమే వాళ్ళు ఎంతో ఖర్చు అనేది పెడతారు. అలాంటిది వారి దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అధ్యక్షుడి కోసం ఎలాంటి సెక్యూరిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ ఫ్లైట్స్లో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే. నెంబర్ 5, చైనా. ప్రపంచ దేశాలకి గట్టి పోటీ ఇస్తున్న చైనా దేశానికి అధ్యక్షతను వహిస్తున్న ప్రెసిడెంట్ పేరు షీ జిన్పింగ్. ఇతను ఎయిర్ చైనా అనే విమానంలో ఇతను ట్రావెల్ అనేది చేస్తూ ఉంటారు. ఇతను ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ పేరు వచ్చేసి 3701. ఇతను ఒక చోటు నుంచి మరో చోటుకి దీనిలోనే ట్రావెల్ అనేది చేస్తారు. ఇతను ఉండటానికి లగ్జరియస్ ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇతను ఫ్లైట్లో. ఇది మాత్రమే కాకుండా ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలాక్స్ అవడానికి మరియు లోపల ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. ఇతను ఎమర్జెన్సీగా ఉన్న ఆర్డర్స్ అనే పాస్ చేయడానికి. ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ దేశ అధ్యక్షుల్లో షీ జిన్పింగ్ కూడా ఒకరు. ఇతను రిపబ్లిక్ ఆఫ్ చైనా దేశానికి అధ్యక్షత వహిస్తున్నప్పుడు ఇతనికి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతని సెక్యూరిటీ మీదే బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి ఖర్చు పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఇతను ఏ దేశం వెళ్ళినా సరే ముందుగానే ఆ దేశ సెక్యూరిటీ అనేది ముందే అరేంజ్ చేసి ఉంటారు. అయితే షీ జిన్పింగ్ ఫ్లైట్ చుట్టూ కొన్ని ఫ్లైట్స్ అనేవి ముందుగానే ఇతని చుట్టూ ట్రావెల్ అవటం అనేది జరుగుతుంది. చైనా ఎయిర్ ఫోర్స్ అధ్యక్షుడికి సెక్యూరిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకసారి ఇతను వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఇతని చుట్టుపక్కల MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్ అనే ఇతనికి ఎస్కార్ట్ గా ట్రావెల్ అనేది చేసింది. దీన్ని ఎయిర్ ఫోర్స్ చైనానే చూసుకుంటుంది వీరి నిర్వాహం అనేది. చైనా అధ్యక్షుడు ఏ దేశానికన్నా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎస్కార్ట్ గా అతని చుట్టూరే ఉంటారు. ఇతనికి లోపల ఒక ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది అతను వర్క్ అనేది చేసుకోవటానికి. దీంతో పాటుగా ఇతను ప్రపంచ దేశాలు ప్రతి చోటకి ఇతను ట్రావెల్ చేస్తాడు కాబట్టి ఇతనికి సెక్యూరిటీతో పాటు ఇతనితో పాటు కొంతమంది మిలిటరీ అధికారులు కూడా ఇతనితో పాటు ట్రావెల్ చేస్తారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్దామన్నా సరే కూడా అక్కడ సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. దీని మొత్తాన్ని సెక్యూరిటీ అనేది చైనా ఎయిర్ ఫోర్స్ వాళ్ళే చూసుకుంటారు. అంతేకాకుండా అక్కడ ఏజెంట్స్ కూడా అక్కడ ఉంటారు. నెంబర్ 4, నార్త్ కొరియా దేశం అధ్యక్షుడు. నార్త్ కొరియా దేశం అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ ప్రతిసారి యునైటెడ్ నేషన్స్కి వ్యతిరేకంగా అతను ఉంటాడు. దీంతో అతను ఎక్కువగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి టెస్టింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. వారి దేశంలో ఎక్కువ శాతం ఈ మిసైల్స్ మీద బిలియన్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఖర్చు పెడతాం అనేది జరుగుతుంది. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడికి ఎక్కువ శాతంలో సెక్యూరిటీ భద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతను ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే కూడా చైనా దేశం నుంచి ఒక ఫ్లైట్ అనేది రెంట్కి అనేది తీసుకునేవాడు. అయితే ఇతనికి అది నచ్చల. దీంతో రష్యా దేశం నుంచి 2 ఫ్లైట్లు అనేవి కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఒక ఫ్లైట్ ఖరీదు వచ్చేసి $50 మిలియన్. 2 ఫ్లైట్లు కొనటం కాబట్టి $100 మిలియన్ అనేది ఖర్చు అయింది. దీంతో పాటుగా ఇతను 9 సార్లు మాత్రమే బయట దేశానికి తిరగటం అనేది జరిగింది. 2 ఫ్లైట్లు ఎందుకు కొన్నారంటే సెక్యూరిటీ పర్పస్ కోసం, ఇతను ఏ ఫ్లైట్లో ఉన్నారన్న విషయం తెలియకుండా ఉండటం కోసం. ఇలాగా నార్త్ కొరియా అధ్యక్షుడు ఈ ఫ్లైట్ కేవలం 9 సార్లే వాడాడు. లోపల అధ్యక్షుడు చాలా లగ్జరీగా డెకరేటివ్గా తయారు చేయించుకున్నారు ఈ ఫ్లైట్ అనేది. లోపల కూర్చోటానికి అందరికీ కాన్ఫరెన్స్ హాల్ మరియు అతనికి ఒక పర్సనల్ బెడ్రూమ్. దీంతో పాటుగా అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరితో అన్నా మాట్లాడటానికి ఒక శాటిలైట్ మొబైల్ టెలిఫోన్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దీంతో పాటుగా అధ్యక్షుడు అతను పని చేసుకోవటానికి కంఫర్టబుల్గా అతనికి ఒక ఆఫీస్ రూమ్ కూడా లోపల అరేంజ్ చేయటం అనేది జరిగింది. ఇలాగా అధ్యక్షుడు ఫ్లైట్ అనేది తయారు చేయటం అనేది జరిగింది. నెంబర్ 3, ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశమైన రష్యా దేశానికి ఇతను అధ్యక్ష వహిస్తాడు. రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఇతను ఎప్పుడు ఇల్లిషి 296 అనే ఈ విమానంలో ట్రావెల్ అనేది చేస్తూ ఉంటారు. దీని లోపల హెవీ 4 ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా పెద్దవి. దీంతో పాటుగా ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి దీన్ని డిజైన్ అనేది చేశారు. అయితే అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్ళినా సరే కూడా దీని లోపల సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే అధ్యక్షుడు ఇప్పుడు దాకా 5 టైమ్స్ ఇంటీరియర్ అనేది మోడిఫికేషన్ అనేది చేయించాడు. దాంతోపాటుగా అధ్యక్షుడు కావాల్సినట్టుగానే లోపలంతా లగ్జరీతో మరియు
చాలా స్పేషియస్గా దీన్ని తయారు చేయటం అనేది జరిగింది. అధ్యక్షుడు పనిచేసుకోవటానికి అతనికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి లోపలే ముందుగానే ఒక ఆఫీస్ రూమ్ అనేది తయారు చేసి ఉంటుంది. దీంతో పాటుగా అతనికి సెక్యూరిటీ పరంగా ఎయిర్ కవర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అతను ఏ దేశం వెళ్ళినా సరే కూడా అతని సెక్యూరిటీ తన వెంబటే వెళ్తూ ఉంటుంది. అధ్యక్షుడి కోసం తన ఫ్లైట్ మొత్తాన్ని ఎంతో లగ్జరీతో డిజైన్ చేసి ఉంటారు. దీంతో పాటుగా అధ్యక్షుడి కోసం ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. అధ్యక్షుడు ఏమన్నా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోవటానికి, అధ్యక్షుడు రిలాక్స్ అవటానికి అతనికి ఒక బెడ్రూమ్ కూడా లోపల ఉంటుంది. ఇలాంటి లగ్జరీతో ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేయటం అనేది జరుగుతుంది. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్ళినా సరే కూడా అక్కడ అధ్యక్షుడికి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. అధ్యక్షుడికి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే లోపలే ఒక డాక్టర్ కూడా ఉంటారు. దీంతో ఎమ్మటనే అధ్యక్షుడికి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎమ్మటనే డాక్టర్ లోపలే సర్జరీ కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇలాగా అధ్యక్షుడు ఫ్లైట్ అనేది లగ్జరీతో నిర్మించబడి ఉంటుంది. నెంబర్ 2, ఇండియా దేశపు ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీకి చాలా సెక్యూరిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇతని కోసం ఇతను ప్రయాణించడానికి ఇతని ఫ్లైట్ అనేది ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన బోయింగ్ సంస్థకి ఇతని ఫ్లైట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. దాదాపు 2 సంవత్సరాల పాటుగా ఈ ఫ్లైట్ అనేది తయారు చేయటం అనేది జరిగింది. ఇంతకుముందు మన భారతదేశం ఫ్లైట్ అనేది బోయింగ్ 747 అనేది ఉపయోగించడం అనేది జరిగింది. దాన్ని మార్చి బోయింగ్ 777 అనేది వాడటం అనేది ఇప్పుడు జరుగుతుంది. దీని లోపల 300 మంది కూర్చోటానికి లగ్జరీగా ఉంటుంది. దీంతో పాటుగా మోడీ కోసం ఒక ఆఫీస్ రూమ్ అనేది ముందుగానే ఉంటుంది అతను చేసుకోవటానికి తన పనులన్నీ. దీంతో పాటుగా సెక్యూరిటీ కూడా దీనిలోనే ట్రావెల్ చేయటం అనేది జరుగుతుంది వేరే దేశానికి. లోపల మొత్తం లగ్జరీ ఇంటీరియర్స్తో నిర్మించడం అనేది జరిగింది. చాలా వర్క్ అనేది అతను కంఫర్టబుల్గా చేసుకోవటానికి. ఎస్పీజీ కమాండర్స్ కూడా వెనకే మోడీతో పాటు ట్రావెల్ చేయటం అనేది జరుగుతుంది ఈ ఫ్లైట్లో. నెంబర్ 1 ప్లేస్లో ఉంది USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించిన ఎయిర్ ఫోర్స్ 1 అనే ఈ విమానం అనేది చాలా స్పెషాలిటీతో నిర్మించడం అనేది జరిగింది. అధ్యక్షుడు వాడే అన్ని ఫ్లైట్స్ కంటే ఇది చాలా బెటర్ ఫ్లైట్. దీని లోపల ఒక కాన్ఫరెన్స్ హాల్ అనేది ఉంటుంది. దీంతో అధ్యక్షుడు ఎవరితో అన్నా మాట్లాడగలుగుతాడు. ఈ ఫ్లైట్స్ అనేవి దాదాపు 2 కంటే ఎక్కువగా వీళ్ళు మెయింటైన్ చేయటం అనేది జరుగుతుంది. దీని లోపల ఎక్కువగా పటిష్టమైన టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేశారు. దీంతో లోపల చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఒకవేళ అధ్యక్షుడు ఎప్పుడైనా సరే కూడా జనరల్తో మాట్లాడాలనుకుంటే ఎమ్మటనే అతనికి ఫోన్ కాల్ అనేది కలపటం అనేది జరుగుతుంది. ఇతను మాట్లాడే ఫోన్ కాల్ మొత్తాన్ని ఎవరు రికార్డ్ చేయటం కూడా జరగదు. దీంతో పాటుగా చాలా సెక్యూరిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అధ్యక్షుడికి లోపలే ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అధ్యక్షుడికి కావాల్సిన బ్లడ్ మరియు అంతేకాకుండా అధ్యక్షుడి కోసం లోపలే ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది. దీంతో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లోపలే ఆపరేషన్ కూడా చేయటం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అధ్యక్షుడిని మానిటర్ చేయడానికి CIA కూడా ముందుగానే రెడీగా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ కూడా ముందుగానే సిద్ధపడి ఉంటుంది ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అయితే లోపల 800 మంది సీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అధ్యక్షుడితో పాటు ఎంతమైనా ముఖ్యమైన వ్యక్తులు ట్రావెల్ చేయడానికి దీనిలోనే ట్రావెల్ చేయడం జరుగుతుంది. అధ్యక్షుడి కోసం రిలాక్స్ అవడానికి ఒక బెడ్రూమ్ కూడా లోపల ఉంటుంది. దీంతో పాటుగా అధ్యక్షుడు పని చేసుకోవడానికి వర్క్ స్పేస్ కోసం కూడా అతనికి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఇతని సెక్యూరిటీ సిబ్బంది మొత్తం వెనకే వెళ్తుంది. అధ్యక్షుడు ప్రయాణించే కార్ అయిన బీస్ట్ కూడా వెనకే వెళ్తుంది ఈ ఫ్లైట్లోనే. దీంతో పాటుగా అధ్యక్షుడు ఏ దేశం వెళ్ళినా సరే కూడా అతని పర్సనల్ కార్ అనేది అతని వెంటే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చేసి ఉంచాం, కావాలంటే ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.